ప్రైజ్ ద లార్డ్. యోధాగోత్రపు కొదమ సింహము అనే కార్యక్రమానికి మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. విశ్వాసంతో ఈ కార్యక్రమాన్ని వీక్షించండి. ఖచ్చితంగా మీరు దేవుని కార్యాలు పొందుకుంటారు. మహాపరిశుద్ధుడా, సర్వశక్తి కలిగిన దేవ, ఈ కార్యక్రమాన్ని ఆశీర్వదించండి. పరిశుద్ధాత్మదేవ, అనేక మందికి ఆశీర్వాదకరంగా అనేక మంది జీవితాలు మారేలా ఈ కార్యక్రమాన్ని దీవించమని నజరేయుడైన యేసు నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమెన్. ఈ టీవీ ప్రోగ్రామ్స్ చేయడంలో ముఖ్యమైన ఉద్దేశం, నేను యవన దశలో ఉన్నప్పుడు జీవితంలో అన్నీ కోల్పోయాను. లోకానుసారంగా ఎంత ప్రయత్నించినా నా సమస్యలకు పరిష్కారం దొరకలేదు. అప్పుడు నేను దేవుని వైపు తిరిగి బైబిల్ లోతుగా ధ్యానించడం ప్రారంభించాను. తర్వాత ఒక 10 సంవత్సరాలు దేవుని పరిచర్య చేస్తూ, అంటే సేవ చేస్తూ బైబిల్ని లోతుగా ధ్యానించేవాడిని. ప్రపంచవ్యాప్తంగా ఉన్న దైవజనులు చెప్పిన మెసేజ్లు వేల కొలది వినేశాను. అలాగే దైవజనులు రాసిన బుక్స్ 100ల్లో చదివేశాను. నా జీవితంలో అద్భుతమైన కార్యాలు జరిగినాయి. దేవుడు నన్ను ఆశీర్వదించాడు. ఇప్పుడు దేవుడు నాతో చెప్పిన మాట ఏంటంటే, నేను తెలుసుకున్న అనేకమైన విషయాలు, అనేకమైన మర్మాల ద్వారా టీవీ పరిచయం చేయమని చెప్పారు. తద్వారా అనేక మంది ఆశీర్వదించబడతారు, వారి జీవితాల్లో గొప్ప కార్యాలు పొందుకుంటారు. స్క్రీన్ పైన QR కోడ్ కనపడుతుంది. దేవుడు మిమ్మల్ని ప్రేరేపించినట్లయితే ఈ పరిచర్యకు ఆర్థికంగా సహకరించండి. దేవుడు మీ జీవితంలో గొప్ప కార్యాలు చేస్తాడు. ఈరోజు మనం ప్రపంచాన్ని ప్రభావితం చేసే 7 అంశాలు అనే వాక్యాన్ని ధ్యానించుకుందాం. ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం 12వ వచనం. వారు వధింపబడిన గొర్రెపిల్ల శక్తియు, ఐశ్వర్యమును, జ్ఞానమును, బలమును, ఘనతయు, మహిమయు, స్తోత్రము పొందనర్హుడని గొప్ప స్వరముతో చెప్పుచుండిరి. ఇంగ్లీష్ బైబిల్ చూసినట్లయితే Revelation 5:12, saying with a loud voice, "Worthy is the Lamb who was slain to receive power, wealth, wisdom, might, honor, glory and blessing." ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం 12వ వచనంలో ఏముందంటే, ప్రపంచాన్ని ప్రభావితం చేసే 7 అంశాలు. కరెక్ట్గా చూడండి, అవి 7 ఉంటాయి. వారు వధింపబడిన గొర్రె పిల్ల అంటే యేసు ప్రభు. 1 శక్తియు, 2 ఐశ్వర్యమును, 3 జ్ఞానమును, 4 బలము, 5 ఘనతయు, 6 మహిమయు, 7 స్తోత్రము పొంద అర్హుడని గొప్ప స్వరముతో చెప్పుచుండిరి. ఇవన్నీ పొందటానికి అర్హుడు యేసు ప్రభు అంట. మరి ఇంతకుముందు ఏమైందంటే, ఆదాము అవ్వ దేవుని మాట కాదని అపవాది మాయలో పడిపోయి దేవుడు వద్దన్న పని చేశారు. మంచి చెడు జ్ఞానం ఇచ్చే వృక్షఫలాన్ని తిన్నారు. అప్పుడు ఈ లోకాధికారం అంతా అపవాది చేతిలోకి వెళ్ళిపోయింది. అపవాది ఏం చేశాడంటే, ఈ ప్రపంచాన్ని ప్రభావితం చేసే ఈ 7 విషయాల ద్వారా జనాలందరినీ తప్పుదోవలో నడిపించి వాళ్ళని చెడు మార్గంలో వెళ్ళేలా ప్రభావితం చేసి దేవునికి దూరం చేసి ఈ ప్రపంచాన్ని ఈ స్థితికి తీసుకొచ్చారు. యేసు ప్రభు మరణించి తిరిగి లేచిన తర్వాత అవన్నీ పొందుకోవటానికి, అంటే యేసు ప్రభు చెప్తారు, భూమి మీద పరలోకమందు నాకు సర్వాధికారము ఇయ్యబడినది. ఇవన్నీ యేసు ప్రభు పొందుకోవటానికి అర్హుడు అని చెప్పి అక్కడ చెప్తున్నారు. చూడండి, ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం 12వ వచనం. వారు వధింపబడిన గొర్రెపిల్ల శక్తియు, ఐశ్వర్యమును, జ్ఞానమును, బలమును, ఘనతయు, మహిమయు, స్తోత్రము పొందనర్హుడని గొప్ప స్వరముతో చెప్పుచుండిరి. అవేంటో మీకు చెప్తాను చూడండి. ఆ 7 అంశాలు. గవర్నమెంట్ ఆ దేశంలో ఉన్న ప్రజల్ని ప్రభావితం చేస్తుంది. బిజినెస్, ఆ బిజినెస్ చేసేవాళ్ళు అనేక మందిని ప్రభావితం చేస్తూ ఉంటారు. ఎడ్యుకేషన్ ద్వారా మొత్తం సమాజాన్ని ప్రభావితం చేస్తున్నారు. మీడియా చూడండి, ప్రింట్ మీడియా కావచ్చు, న్యూస్ మీడియా కావచ్చు, ఆ న్యూస్ ద్వారా ప్రజల్ని ప్రభావితం చేస్తున్నారు. ఆర్ట్స్ అండ్ ఎంటర్టైన్మెంట్, మూవీస్ కావచ్చు, సాంగ్స్ కావచ్చు, గేమ్స్ కావచ్చు, వీటి ద్వారా విపరీతంగా యవనస్తుల్ని, ప్రపంచాన్ని ప్రభావితం చేస్తున్నారు. అలాగే ఫ్యామిలీ అండ్ రిలీజియన్, 7 మౌంటైన్స్ అన్నమాట. ప్రకటన గ్రంథంలో ఈ 7 మౌంటైన్స్ గురించి చాలా స్పష్టంగా రాయబడింది. అదంతా నేను ఇప్పుడు చెప్పలేను, కానీ ఇప్పుడు మనం చెప్పుకునేది ఏంటంటే, ఇవన్నీ దేవునికి చెందుతాయి. యేసు ప్రభు మన పాపములు, మన దోషములు, మన అతిక్రమముల కోసం సిలువలో ప్రాణం పెట్టి మరణించి అపవాదిని జయించి
అపవాది నుంచి అధికారాన్ని యేసు ప్రభు పొందుకున్నాడు. అదే బైబిల్లో స్పష్టంగా ఉంటుంది. యేసు ప్రభు మరణించి తిరిగి లేచిన తర్వాత శిష్యులతో అంటారు, భూమి మీదను పరలోకమందును సర్వాధికారము నాకు ఇవ్వబడింది. యేసు ప్రభుకి ఇవ్వబడింది అంటే దేవునికి ఇవ్వబడింది. దేవునికి ఇవ్వబడితే అది దేవుని పిల్లలదనమాట. ఈ మెసేజ్లో ఉన్న మర్మం ఏంటంటే, దేవుని పిల్లలు, దేవుణ్ణి తెలుసుకున్న వాళ్ళు ఉన్నతమైన స్థానాల్లో ఉండి ప్రపంచాన్ని, ప్రజల్ని దేవుని మార్గంలో, సరైన మార్గంలో నడిపించాలి. అది ఈ మెసేజ్ యొక్క ఉద్దేశం. అది దేవుని యొక్క ఉద్దేశం. ప్రపంచాన్ని ప్రభావితం చేయాలి, ప్రజల్ని ప్రభావితం చేయాలి. ఆ ప్రపంచాన్ని ప్రభావితం చేసే అంశాలు ఇప్పుడు దేవునికి చెందినవి. దేవుని ప్రజలు ఆ స్థానాలకి ఎదగాలి, ఆ ఉన్నతమైన స్థానాల్లో ఉండాలి. ఏంటి ఆ స్థానాలు? గవర్నమెంట్లో ఉండాలి, బిజినెస్, ఎడ్యుకేషన్, మీడియా, ఆర్ట్స్ అండ్ ఎంటర్టైన్మెంట్, ఫ్యామిలీ, రిలీజియన్, వీటిల్లో ఉన్నత స్థానాల్లో ఉండి ప్రజల్ని సరైన మార్గాల్లో నడిపించాలి. మీరు పాత నిబంధనల గ్రంథంలో చూసినట్లయితే బబులోను మహా సామ్రాజ్యంలో దానియేలు, షడ్రకు, మెషకు, అబేద్నెగోలు ఉన్నారు. వాళ్ళు గవర్నమెంట్లో ఉన్నతమైన స్థానంలో ఉండి దేవుని మాట మీద నిలబడి దేవుని మార్గంలో యథార్థంగా నడుచుకుంటూ ఆ సామ్రాజ్యాన్ని సరైన మార్గంలో నడిపించారు. మాదీయ పారసిక సామ్రాజ్యంలో ఎస్తేరు మహారాణిగా ఉంది, మొర్దెకై. వాళ్ళు వాళ్ళ టైంలో యథార్థంగా దేవునిలో ఉంటూ గవర్నమెంట్లో ఉండి అప్పుడున్న ప్రపంచాన్ని సరైన మార్గంలో నడిపించారు, యూదుల్ని రక్షించారు. దేవుడు ఏం కోరుకుంటున్నాడంటే, తన పిల్లలు, దేవుణ్ణి ఎరిగిన వాళ్ళు ఉన్నతమైన స్థానాల్లో ఉండి ప్రజల్ని సరైన మార్గంలో నడిపించాలి. అది దేవుని యొక్క ఉద్దేశం. ఇది ఎప్పుడు జరుగుతుంది ఆ విషయం కూడా నేను చెప్తాను చూడండి. యెహోషువ గ్రంథం 3వ అధ్యాయం 3-4 వచనాలు. మీరు మీ దేవుడైన యెహోవా నిబంధన మందసమును యాజకులైన లేవీయులు మోసుకుని పోచట చూచినప్పుడు మీరున్న స్థలములో నుండి బయలుదేరి దాని వెంబడి వెళ్ళవలెను. మీకును దానికిని దాదాపు 2000 కొలమూరల ఎడముండవలెను. మీరు వెళ్ళు త్రోవ మీరింతకు ముందుగా వెళ్ళినది కాదు, మీరు దాన్ని గుర్తుపట్టవలను గనుక ఆ మందసమునకు సమీపముగా మీరు నడువరాదు. ఇజ్రాయేలీలు ఎడారిలో నుండి పాలు తేనెలు ప్రవహించే దేశంలోకి వెళ్ళే టైంలో యాజకులు, లేవీయులు దేవుని మందసాన్ని తీసుకుని వెళ్తున్నారు. యెహోషువ ఏం చెప్పారంటే, ఆ మందసానికి 2000 కొలమూరల దూరంలో మీరు వెళ్ళండి, 2000 కొలమూరల దూరంలో మీరు వెళ్ళండి అని చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. ఇంకొక వాక్యం మీకు బైబిల్లో చూపిస్తాను. హోషేయ గ్రంథము 6వ అధ్యాయం 2వ వచనం. 2 దినములైన తరువాత ఆయన మనల్ని బ్రతికించును, మనము ఆయన సముఖమందు బ్రతుకున్నట్లు 3వ దినమున ఆయన మనల్ని స్థిరపరచును. 2 దినములు. దీని అర్థం ఏంటంటే 2000 సంవత్సరాల తర్వాత ఆయన మనల్ని బ్రతికించును అంటే రివైవ్, గొప్ప ఉద్యమం వస్తుంది. 3వ దినమున మనం దేవునితో పాటు ఉంటాం. అది దాని అర్థం. మీకు స్పష్టంగా చెప్పాలంటే, యేసు ప్రభు ఈ లోకానికి వచ్చి మన పాపములు, మన దోషముల నిమిత్తం వెల చెల్లించిన 2000 సంవత్సరాల తర్వాత దేవుని ప్రజలు పాలు తేనెలు ప్రవహించే దేశంలోకి వెళ్తారు. అంటే పాలు తేనెలు ప్రవహించే దేశం అంటే గొప్ప ఉద్యమం వస్తుంది. దేవుని ప్రజలు ఉన్నతమైన స్థానాలకు వెళ్తారు. ఆ ఉన్నతమైన స్థానాల్లో ఉండి ప్రపంచాన్ని, ప్రజల్ని సరైన మార్గంలో నడిపిస్తారు. ఇదంతా ఎప్పుడు జరుగుతుందంట, మీరు పాత నిబంధనలో చూసినట్లయితే మందసము అంటే దేవుని యొక్క సన్నిధి ఆ మందసంలో ఉంది. ఆ మందసానికి 2000 కొలమూరల దూరంలో. అలాగే యేసు ప్రభు అంటేనే ఆయన దేవుడు. ఆయన మన కోసం వెల చెల్లించిన 2000 సంవత్సరాల తర్వాత, అంటే అప్పటి వరకు మనం ఎడారిలో ఉన్నాం, అప్పటి వరకు సంఘం సమస్యల్లో, ఇబ్బందుల్లో ఉంది, మధ్యలో ఉజ్జీవాలు వచ్చినాయి, అన్నీ ఎమర్జెన్సీ అనమాట, రివైవల్స్, అద్భుత కార్యాలు అన్నీ జరిగినాయి. కానీ తరువాత రాబోయేది అసలు మీరు కలలో ఊహించలేనిది. అది బైబిల్లో ఉన్న మర్మం. మీకు చాలా స్పష్టంగా అర్థమయ్యే భాషలో నేను చెప్తాను చూడండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 12-13 వచనాలు. ఈయనైతే పాపముల నిమిత్తమై సదాకాలము నిలిచి ఒక్క బలిని అర్పించి
అప్పటి నుంచి తన శత్రువులు తన పాదములకు పాదపీఠముగా చేయబడి వరకు కనిపెట్టుచు దేవుని కుడిపార్శ్వమున ఆసీనుడాయను. అది హెబ్రీలకు రాసిన పత్రికలో ఉంది. అపోస్తల కార్యములు 3:21. అన్నిటికీ కుదురుబాటు కాలంలో వచ్చున దేవుడు ఆది నుండి తన పరిశుద్ధ ప్రవక్తల నోట పలికించెను. అంతవరకు యేసు పరలోక నివాసి అయి ఉండుట ఆవశ్యకము. అన్నిటికీ కుదురుబాటు కాలములు వస్తాయంట. ఆ కుదురుబాటు కాలం వచ్చే వరకు యేసు ప్రభు పరలోక నివాసి అయి ఉంటారు. ఇప్పుడు జాగ్రత్తగా వినండి. దేవుడు సంఘాన్ని భూమి మీద ఎందుకు ఉంచారంటే, ఆదాము అవ్వ చేసిన పని ద్వారా ఈ భూమి అంతా శపించబడింది, పాడైపోయింది. ఈ పాడైపోయిన భూమిని ఏదేని వనంగా మనం మార్చాలి, సంఘం మార్చాలి. సంఘం ద్వారా దేవుడు పనిచేస్తాడు. పరిశుద్ధాత్మ దేవుడు మన మధ్యలో ఉన్నాడు. సంఘం ద్వారా దేవుడు అద్భుతమైన కార్యాలు చేస్తాడు. మనము పాడైపోయిన జీవితాలు చిగురింప చేయాలి. దారుణమైన పరిస్థితుల్లో ఉన్నవాళ్ళు ఉన్నతమైన జీవితాలను పొందుకోవాలి, రక్షించబడాలి, ఆశీర్వదించబడాలి. వాళ్ళు ప్రార్థన చేయాలి, వాళ్ళు దేవుని పనికి సపోర్ట్ చేయాలి. తద్వారా ఇంకనేక మంది జీవితాలు మారాలి. ఇలా జరుగుతూ ఉండాలి. అది దేవుని యొక్క ఉద్దేశం. మీరు చాలామంది చెప్తా ఉంటారు, క్రైస్తవులు రక్షించబడ్డారు, తర్వాత నువ్వేం చేస్తావు? ఇంకేముందండి, నాకు ఇంకేం అవసరం లేదు, నేను పరలోకం వెళ్తే చాలు. ఇంకా చాలామంది చెప్తా ఉంటారు, దేవుడు వాళ్ళని ఆశీర్వదించిన తర్వాత వాళ్ళు దేవుని పనికి అస్సలు సపోర్ట్ చేయరు, దేవుని పని నిమిత్తం అస్సలు ప్రార్థన చేయరు. నాకెందుకు, నేనే బాగున్నాను అనుకుంటారు. ఇదేనా దేవుని యొక్క ఉద్దేశం? ఈ భూమి మీద దేవుని పని ఎవరు చేస్తారు? భూమి మీద దేవుని పని మనమే చేయాలి. రక్షణ పొందటం ఎలా అంటే, యేసు ప్రభు సిలువలో చేసిన కార్యం ద్వారా రక్షణ మనకు వచ్చింది. మనం యేసు ప్రభుని అంగీకరిస్తే రక్షణ పొందుతాం. తరువాత అయిపోలేదు అక్కడితో. మనం భూమి మీద దేవుని చిత్తాన్ని నెరవేర్చాలి. ఆ దేవుని చిత్తం ఎంత గొప్పగా ఉందంటే, నేను మొదట్లో చదివినిపించాను కదా, ప్రకటన గ్రంథం 5:12. వారు వధింపబడిన గొర్రెపిల్ల శక్తియు ఐశ్వర్యము జ్ఞానమును బలమును ఘనతయు మహిమయు స్తోత్రము పొందనర్హుడని గొప్ప స్వరముతో చెప్పుచుండిరి. ఈ ప్రపంచాన్ని ప్రభావితం చేసే 7 అంశాలు అవి దేవునికి చెందుతాయి అని గొప్ప స్వరంతో వాళ్ళు చెప్తున్నారు. దేవునికి చెందుతాయి అంటే దేవుని యొక్క సంఘానికి చెందుతాయి. గొప్ప ఉద్యమం ఈ ప్రపంచంలో రాబోతుంది. యేసు ప్రభు మన కోసం వెల చెల్లించి 2000 సంవత్సరాలు దగ్గరలోనే ఉంది. ఈ 2000 సంవత్సరాలు అనేకమైన అద్భుతాలు జరిగినాయి, ఉద్యమాలు వచ్చినాయి. కానీ రాబోయే ఉద్యమం ఏంటంటే అసలు మీరు అది ఊహించలేరు, అది ఊహించలేంది. దేవుని యొక్క ప్రజలు, దేవుణ్ణి తెలుసుకున్న వాళ్ళు ఉన్నతమైన స్థానాల్లో అంటే ప్రపంచాన్ని ప్రభావితం చేసే స్థాయిలో వాళ్ళు ఉండాలి. ప్రపంచాన్ని ప్రభావితం చేసే ఆ ఉన్నతమైన స్థానాల్లో ఉండి అక్కడి నుంచి ప్రజల్ని సరైన మార్గంలో నడిపించాలి, ప్రజల్ని మంచి మార్గంలో నడిపించాలి, ప్రజల్ని దేవుని మార్గంలో నడిపించాలి. ఈ పాడైపోయిన భూమిని ఏదేని వనంగా మార్చాలి. ప్రజల జీవితాలు మారాలి, ప్రజలు దేవుని వైపు తిరగాలి, ప్రజలు తమ చెడు మార్గాల్ని వదిలిపెట్టాలి, దేవుణ్ణి ఘనపరచాలి. అది దేవుని యొక్క ఉద్దేశం. నీ దగ్గర అసలు ఏమీ లేకపోతే నువ్వు ఎవరిని ఇన్ఫ్లుయెన్స్ చేయలేవు. కనీసం నీ ఇంట్లో ఉన్న వాళ్ళని కూడా ఇన్ఫ్లుయెన్స్ చేయలేవు. నువ్వు సమస్యల్లో ఉంటే, నువ్వు ఇబ్బందుల్లో ఉంటే ఇంట్లో ఉన్న వాళ్ళే నీ మాట వింటలేదు. దేవుడు ఏం చెప్తున్నాడంటే, తన ప్రజలు ఉన్నతమైన స్థానాలకు వచ్చి ప్రపంచాన్ని ప్రభావితం చేసే స్థానాల్లో ఉండి ఈ ప్రపంచాన్ని మంచి మార్గంలో నడిపించాలి, దేవుని మార్గంలో నడిపించాలి, సరైన మార్గంలో నడిపించాలి అని చెప్తున్నాడు. తర్వాత వచ్చే ఉద్యమంలో అదే జరగబోతుంది. మళ్ళా చెప్తున్నాను, గొప్ప ఉద్యమం రాబోతుంది. ఆ ఉద్యమంలో అదే జరగబోతుంది. మీరు చూడండి, ప్రకటన గ్రంథంలో ఏం జరుగుతుందంటే, పరలోక పట్టణం అంటే యెరూషలేము పట్టణము దేవుని దగ్గర నుంచి భూమి మీదకు దిగి వస్తుంది. దేవుడు మనతో పాటు ఉంటాడు, ఎక్కడ భూమి మీద ఉంటారు. ఇంకా మరణమైనను, దుఃఖమైనను, ఏడుపైనను, శాపమైనను ఇక ఉండవు. అంటే దేవుడు ఏం చేయబోతున్నాడో తెలుసా? ఆదాము అవను సృజించినప్పుడు ఏదేను వనంలో ఎలా ఉందో, అంటే ఏదేను వనం అంటే అది పరలోకంలో ఉండేది. దేవుడు వాళ్ళతో సహవాసం చేస్తూ ఉన్నాడు. వాళ్ళకి మరణము, ఏడుపైన, దుఃఖమైన, శాపమైన ఏమీ లేవు. ఇవన్నీ ఎప్పుడు వచ్చినాయి? అపవాది మాట విని దేవుడు వద్దన్న పని చేసినప్పుడు ఇవన్నీ వచ్చినాయి. యేసు ప్రభు ఎందుకు వచ్చారంటే, ఏదేను వనంలో మనం ఏమైతే కోల్పోయామో అవన్నీ తిరిగి ఇవ్వటానికి వచ్చారు.
తిరిగి ఇవ్వటానికి వచ్చి యేసు ప్రభు వెల చెల్లించారు. వెల చెల్లించి ఇప్పుడు ఆయన పరలోకంలో ఉన్నారు. బైబిల్లో రాయబడిన మాట ఏంటంటే అపోస్తల కార్యములు 3:21 అన్నిటికీ కుదురుబాటు కాలంలో వచ్చునని దేవుడు ఆది నుండి తన పరిశుద్ధ ప్రవక్తల నోట పలికించెను. అంతవరకు యేసు పరలోక నివాసి అయి ఉండుట ఆవశ్యకము. అన్నిటికీ కుదురుబాటు కాలములు వస్తాయి. ఈ ప్రపంచం పాడైపోయింది. ఈ పాడైన ప్రపంచం మళ్ళా ఏదేవిధంగా మార్చబడుతుంది. అప్పటి వరకు యేసు ప్రభు పరలోక నివాసి అయి ఉంటాడు. ఈ పాడైన ప్రపంచం ఏదైనా వనంలో ఎలా మారుతుంది? దేవుడు తన సంఘం ద్వారా జరిగిస్తాడు. సంఘంలో గొప్ప ఉజ్జీవం వస్తుంది, గొప్ప అభిషేకం వస్తుంది. సంఘంలో ఉన్నవాళ్ళు అంటే దేవుని ప్రజలు ఉన్నతమైన స్థానాలకు వెళ్తారు. ఆ ఉన్నతమైన స్థానాల్లో ప్రజల్ని సరైన మార్గంలో ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు, సరైన మార్గంలో నడిపిస్తారు, దేవుని మార్గంలోకి నడిపిస్తారు. ప్రజలు చెడు మార్గాల్ని వదిలిపెట్టి దేవుణ్ణి స్తుతిస్తారు. అది నువ్వు ఇన్ఫ్లుయెన్స్ చేయాలంటే నువ్వు ఉన్నతమైన స్థానంలో ఉండాలి. మీరు చూడండి, ఇన్ఫ్లుయెన్స్ చేసే 7 అంశాలు మళ్ళీ ఒకసారి చూద్దాం. గవర్నమెంట్లో ఉన్నవాళ్ళు చాలా గొప్పగా ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది ఆ దేశం మీద. అలాగే బిజినెస్ చేసే వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ చాలా ఎక్కువ ఉంటుంది. ఎడ్యుకేషన్ ద్వారా అసలు ప్రతి జనరేషన్లో ఉన్న పిల్లల్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు. మీడియా, న్యూస్ మీడియా చూడండి, వాళ్ళు చెప్పిందంతా ప్రజల్ని నమ్మేలా చేస్తున్నారు. ఆర్ట్స్, ఎంటర్టైన్మెంట్, ఈ మూవీస్ తీసేవాళ్ళు, లేకపోతే గేమ్స్, లేకపోతే సాంగ్స్, చాలామంది ప్రజల్ని రాంగ్ ట్రాక్ నడిపిస్తున్నారు. దేవుడు ఏం చెప్తున్నాడంటే వీటి స్థానంలో దేవుని పిల్లలు ఉండాలి, ఉన్నతమైన స్థానంలో ఉండాలి. ఆర్ట్స్ అండ్ ఎంటర్టైన్మెంట్లో దేవుని పిల్లలు ఉండాలి, దేవుని ప్రజలు ఉండాలి. గేమ్స్లో కావచ్చు, లేకపోతే ఇవన్నీ చేస్తూ ప్రజల్ని సరైన మార్గంలో నడిపించే విధంగా ఉండాలి. అంటే ఇక్కడ దేవుడు చెప్పేది ఏంటంటే, ఈ మూవీస్ కానీ, సాంగ్స్ కానీ, ఈ గేమ్స్ కానీ మాకు సంబంధం లేదు అని చెప్పి చాలామంది క్రైస్తవులు అనుకుంటారు. అపవాది ఏం చేస్తున్నాడో తెలుసా? అపవాది ఈ మూవీస్ ద్వారా, సాంగ్స్ ద్వారా, గేమ్స్ ద్వారా ఈ ప్రపంచం ఇన్ఫ్లుయెన్స్ అవుతుంది. ప్రపంచాన్ని చెడు మార్గాలకు ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు. అదే దేవుని ప్రజలు అంత ఉన్నతమైన స్థానాల్లో ఉంటే, ఆ మూవీస్ విషయంలో కానీ, సాంగ్స్ విషయంలో కానీ, లేకపోతే గేమ్స్ విషయంలో కానీ, ఆ చెడు మార్గాలకు ఇన్ఫ్లుయెన్స్ చేసేవి కాకుండా మంచి మార్గాలకు ఇన్ఫ్లుయెన్స్ చేసే మూవీస్ తీయొచ్చు, దేవుణ్ణి స్తుతించే సాంగ్స్ తీయొచ్చు. అలాగే గేమ్స్లో ఉండి ప్రజల్ని సరైన మార్గంలో ఇన్ఫ్లుయెన్స్ చేయొచ్చు. కొన్ని గేమ్స్ ఉంటాయి, కొన్ని లక్షల మందిని ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు, వాళ్ళు కోట్ల మందిని ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు. ఆ ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది. ఆ ఉన్నత స్థానంలో ఉన్న వ్యక్తి దేవుణ్ణి నమ్మి దేవుని మార్గంలో నడుచుకోండి, యథార్థంగా ఉండండి అని చెప్తే ఎంతమందిని ఇన్ఫ్లుయెన్స్ చేస్తారో తెలుసా? మూవీస్, తప్పుడు మూవీస్ కాకుండా, ప్రజల్ని చెడ్డదారులు నడిపించే మూవీస్ కాకుండా, ప్రజల్ని మంచి దారిలో నడిపించే మూవీస్ తీయొచ్చు. దేవునికి సంబంధించి జ్ఞానం ఉన్న మూవీస్ తీయొచ్చు, ప్రజల్ని సరైన మార్గంలో నడిపించవచ్చు. సాంగ్స్, దేవుణ్ణి గణపరిచే సాంగ్స్ తీయొచ్చు, ప్రజల్ని సరైన మార్గంలో నడిపించవచ్చు. అది దేవుడు చెప్పేది. ఉన్నతమైన స్థానంలో దేవుని ప్రజలు ఉండాలి. ప్రపంచాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేసే స్థానాల్లో దేవుని యొక్క ప్రజలు ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఫ్యామిలీ చెప్తాను చూడండి. కుటుంబ వ్యవస్థను దేవుడు ఏర్పాటు చేశాడు. మొదటి వివాహం ఆదాము అవ్వకి దేవుడే చేశాడు. దేవుడు చెప్పాడు, దేవుడు వారిని ఆశీర్వదించి, అంటే దేవుడు ఆ వివాహాన్ని ఆశీర్వదించాడు. మీరు ఫలించి, అభివృద్ధి చెంది, విస్తరించి భూమిని లోబరుచుకోండి అని దేవుడు చెప్పాడు. వాళ్ళు దేవుని మాట విని యథార్థంగా ఉంటూ పరిశుద్ధంగా జీవించి దేవుని మార్గంలో ఉన్నప్పుడు ఏమవుతుందంటే వాళ్ళ జీవితంలోకి గొప్ప ఆశీర్వాదం వస్తుంది. వాళ్ళు ఫలిస్తారు, విస్తరిస్తారు, భూమిని నిండించి దాన్ని స్వాధీనం చేసుకుంటారు. అది వివాహ వ్యవస్థపై ఉన్న గొప్ప ఆశీర్వాదం. ఇప్పుడైనా సరే మనం దేవుని మాట విని యథార్థంగా, పరిశుద్ధంగా దేవుని మార్గంలో ఉంటే వివాహ వ్యవస్థ మీద ఉన్న గొప్ప ఆశీర్వాదం ఏంటంటే మనం ఉన్నత స్థాయిలో ఉంటాం, దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు, దేవుడు దానికి కావాల్సిన జ్ఞానం ఇస్తాడు. మనం ఫలించి, అభివృద్ధి చెంది, విస్తరించి, భూమిని లోపరుచుకొని దాన్ని నింపుతాం మనం. అది మన ద్వారా దేవుడు చేస్తాడు. అపవాది ఏం చేశాడు? మీరు ఇష్టానుసారంగా జీవించండి, పాపంలో జీవించండి, ఇష్టం వచ్చినట్లు చేయండి అని చెప్పి ఈ కుటుంబ వ్యవస్థను చెడగొట్టి పక్కదారి పట్టించేశాడు. చూసారా? దేవుని ప్రజల యొక్క ఇన్ఫ్లుయెన్స్ ఎంతవరకు ఉంది?
సంఘం యొక్క ఇన్ఫ్లుయెన్స్ ఎంతవరకు ఉంది? సంఘము ఇన్ఫ్లుయెన్స్ పనిచేస్తుందా, అపవాది ఇన్ఫ్లుయెన్స్ పనిచేస్తుందా? చూడండి, ఈ మూవీస్ ద్వారా, సాంగ్స్ ద్వారా, గేమ్స్ ద్వారా, ఈ మీడియా ద్వారా అపవాది ఇన్ఫ్లుయెన్స్లో పడిపోయి ఈ కుటుంబ వ్యవస్థ చెడిపోయి ప్రపంచం చాలా ఇబ్బందికరమైన పరిస్థితుల్లోకి వచ్చేసింది. ప్రజలు ఇష్టానుసారంగా జీవిస్తూ దేవా మమ్మల్ని ఆశీర్వదించు అని చెప్పి అడుగుతున్నారు. వాళ్ళు ఏమనుకుంటున్నారంటే ఇష్టానుసారంగా జీవించడం పెద్ద తప్పేముంది, దేవా మమ్మల్ని ఆశీర్వదించు అంటున్నారు. అది ఎట్లా జరుగుతుంది? మనం సత్యాన్ని తెలుసుకోవాలి. నాకేం సంబంధం లేదు, నాకేం వద్దు, నేను దేవుణ్ణి తెలుసుకున్నాను, ఎట్లాగొట్లా పరలోకం వెళ్ళిపోతాను, ఏమైతే నాకెందుకు అని చెప్పి చాలామంది క్రైస్తవులు అనుకుంటున్నారు. విషయం అది కాదు. సంఘం ఎందుకుందంటే ఈ పాడైపోయిన భూమిని ఏదైనా వనంగా మార్చాలి. ప్రపంచాన్ని ప్రభావితం చేసే, ఇన్ఫ్లుయెన్స్ చేసే అంశాలన్నీ అవి దేవునికి చెందినవి. దేవుని కంటే దేవుని పిల్లలకు, సంఘానికి చెందినవి. సంఘానికి చెందిన వాళ్ళు ప్రతి సెక్టార్లో, ప్రతి ఏరియాలో, గవర్నమెంట్లో, బిజినెస్లో, మీడియాలో, ఎంటర్టైన్మెంట్లో, ఎడ్యుకేషన్లో, రిలీజియన్లో, ప్రతి చోట ఉన్నతమైన స్థానాల్లో ఉండి వాళ్ళు ప్రజల్ని సరైన మార్గంలో నడిపించాలి, ప్రజల్ని దేవుని మార్గంలో నడిపించాలి, ప్రజల్ని మంచి మార్గంలో నడిపించాలి, ప్రజల్ని మంచి మార్గంలో నడిపించడానికి ఇన్ఫ్లుయెన్స్ చేయాలి. అది దేవుని యొక్క ఉద్దేశం. అంతేగాని నాకేమి వద్దని చెప్పి నువ్వు మూలన కూర్చోవటం అది దేవుని యొక్క ఉద్దేశం కాదు. నువ్వు సరిగ్గా దేవుని గురించి తెలుసుకోవాలి. దేవుడు సమస్త సృష్టిని సృజించాడు, సమస్త సృష్టిని దేవుడు నడిపిస్తున్నాడు. మన అజ్ఞానంతో దేవుని తక్కువ అంచనా వేయమాకండి. మన ద్వారా, సంఘం ద్వారా దేవుడు ఈ పాడైపోయిన భూమిని ఏదైనా వనంగా మార్చబోతున్నాడు. ఈ సత్యాన్ని మనం తెలుసుకోవాలి. మీరు చూడండి, ఇజ్రాయేలీలు పాలుతేనెలు ప్రవహించే దేశానికి చాలా తక్కువ రోజుల్లో వెళ్ళేవాళ్ళు. ఒకసారి చూడండి, యెహోషువ గ్రంథం 5వ అధ్యాయం 12వ వచనం. ఆ రోజు వారు ఆ దేశపు పంటను తిన్న తరువాత మన్నా ఆగిపోయింది. అప్పటి నుండి ఇజ్రాయేలీలకు ఇక మన్నా దొరకలేదు. ఆ సంవత్సరం వారు కానాను దేశపు పంట తిన్నారు. ఎప్పుడైతే వాళ్ళు పాలుతేనెలు ప్రవహించే దేశంలో ప్రవేశించారో మన్నా ఆగిపోయింది. అసలు వాళ్ళకి మన్నా ఇవ్వాలనేది దేవుని యొక్క ఉద్దేశం కాదు. పాలుతేనెలు ప్రవహించే దేశంలో వాళ్ళు వెళ్ళాలి అనేది దేవుని యొక్క ఉద్దేశం. వాళ్ళు నమ్మలేదు కాబట్టి 40 సంవత్సరాలు అరణ్యంలో ఉండాల్సి వచ్చింది. ఎమర్జెన్సీగా వాళ్ళు తినటానికి ఏమీ లేదు కాబట్టి దేవుడు పరలోకం నుంచి మన్నా కురిపించాడు. అలాగే ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయం 7వ వచనం. నీ దేవుడైన యెహోవా నిన్ను మంచి దేశంలో ప్రవేశపెట్టును, అది నీటి వాగులను, లోయలలో నుండి, కొండలలో నుండి పారు ఊటలను, అగాధ జలములను గల దేశము. బండ నుంచి దేవుడు నీళ్ళు ఇచ్చాడు. మొట్టమొదటగా ఉద్దేశం దేవునికి లేదు. దేవుడు వాళ్ళని మంచి దేశంలో ప్రవేశపెడదాం అనుకున్నాడు. ఆ దేశంలోనంట నీటి వాగులు, లోయలలో నుండి, కొండల్లో నుండి పారు ఊటలు, అగాధ జలములు గల దేశము. ఎప్పుడైతే ఆ దేశంలో ప్రవేశించారో వాళ్ళకి నీటి సమస్య లేదు. మరి బండ నుంచి నీళ్ళు ఎందుకు ఇవ్వాల్సి వచ్చిందంటే దేవుని మాట వినకుండా ఎడారిలో ఉన్నారు. ఎమర్జెన్సీగా వాళ్ళ జీవితంలో అద్భుత కార్యం జరగాలి. అది ఎమర్జెన్సీ మిరాకిల్ అన్నమాట. అలాగే సంఘంలో ఇంతకుముందు వచ్చిన రివైవల్స్, జరిగిన అద్భుతాలు, ఇవన్నీ ఎమర్జెన్సీ రివైవల్స్, సంఘం సర్వైవ్ అవ్వటానికి. ఇప్పుడు రాబోతున్న ఉజ్జీవం, ఈ రాబోతున్న ఉజ్జీవం అసలు మీరు కలలో ఊహించని ఉద్యమం అన్నమాట. సంఘము ఏ స్థాయికి వెళ్తుందంటే ఈ ఉద్యమం అంటే ఒకేసారి, ఒకే రోజు, ఒకే సంవత్సరం అవ్వదు. కొంత టైం ఉంటుంది. క్రమక్రమంగా దేవుడు చేస్తాడు. దేవుడు సంఘాన్ని ఏ స్థాయికి తీసుకెళ్తాడంటే వాళ్ళు ఉన్నతమైన స్థానాల్లో, ప్రపంచాన్ని ప్రభావితం చేసే స్థానాల్లో ఉండి ఈ ప్రపంచాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తూ ప్రజల్ని సరైన మార్గంలో నడిపిస్తారు, ప్రజల్ని మంచి మార్గంలో నడిపిస్తారు, ప్రజల్ని దేవుని మార్గంలో నడిపిస్తారు. పాడైపోయిన దాన్ని మళ్ళా ఏదైనా వనంలా దేవుని ప్రజలే మారుస్తారు. సంఘం అలా చేయాలి, సంఘం అలా మార్చాలి. దీని గురించి బైబిల్లో ఉన్న వాక్యం మీకు కూడా చదివినిపిస్తాను. హగ్గయి 2వ అధ్యాయము 6 నుంచి 9 వచనాలు. మరియు సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చినదేమనగా, ఇక కొంతకాలం ఇంకొక మారు ఆకాశమును, భూమిని, సముద్రమును, నేలను నేను కంపింపజేతును. నేను అన్యజనులందరినీ కదిలింపగా అన్యజనుల యొక్క ఇష్ట వస్తువులు తేబడును.
నేను ఈ మందిరమును మహిమతో నింపుదును, ఇదే సైన్యములకు అధిపతి యెహోవా వాక్కు. వెండి నాది, బంగారము నాది, ఇదే సైన్యములకు అధిపతి యెహోవా వాక్కు. ఈ కడవరి మందిరం యొక్క మహిమ మునుపటి మందిరం యొక్క మహిమను మించునని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చుచున్నాడు. చూసారు ఎంత స్పష్టంగా ఉందో రాబోయే ఉద్యమం గురించి. ఇంకా కొంతకాలము ఇంకొక మారు ఆకాశమును, భూమిని, సముద్రమును, నేలను కంపింపచేస్తారంట. అప్పుడేమవుతుందంటే ప్రపంచం అంతా షేకింగ్. అన్యజనుల ఇష్ట వస్తువులన్నీ సంఘంలోకి తేబడతాయి. సంఘంలో గొప్ప ఉద్యమం వస్తుంది. సంఘం దేవుని యొక్క మహిమతో నింపబడుతుంది. వెండి నాది, బంగారము నాది అని చెప్పి దేవుడు చెప్తున్నాడు. ఈ కడవరి సంఘం యొక్క మహిమ అంట మునుపటి సంఘం యొక్క మహిమ కంటే చాలా ఎక్కువగా ఉంటుందంట. దేవుని యొక్క మహిమతో నింపబడుతుంది. అన్ని జనుల ఇష్ట వస్తువులన్నీ సంఘంలోకి తేబడతాయి. సంఘం ఉన్నతమైన స్థానంలో ఉంటుంది. దేవుని ప్రజలు ఉన్నతమైన స్థానాల్లో ఉంటారు. ప్రపంచాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేసే స్థానాల్లో ఉంటారు. ప్రజల్ని దేవుని మార్గంలో నడిపిస్తారు. ప్రజల్ని సరైన మార్గంలో నడిపిస్తారు. ప్రజల్ని దేవుని మార్గంలో నడిపిస్తారు. అది దేవుని యొక్క చిత్తం. ఇప్పుడు ఏం జరుగుతుందో తెలుసా? అపవాది ఉన్నతమైన స్థానంలో ఉండి ప్రజల్ని తప్పుదారిలో, ప్రజల్ని దేవునికి దూరంగా, ప్రజల్ని పాప మార్గంలో నడిపిస్తుంది. ఇది పోతుంది. తర్వాత వచ్చే ఉద్యమంలో ఇదంతా పోయి సంఘాన్ని దేవుడు ఉన్నతమైన స్థానానికి తీసుకొస్తాడు. మీరు ఈ వాక్యం చదవండి, చాలా స్పష్టంగా మీరు చదవండి, మీకు అర్థమవుతుంది. హగ్గయి 2వ అధ్యాయం 6-9 వచనాలు. చివరిగా హబక్కూకు 2వ అధ్యాయం 14వ వచనం. ఏలయనగా సముద్రము జలముతో నిండి ఉన్నట్టు భూమి యెహోవా మహత్యమును గురించిన జ్ఞానముతో నిండి ఉండెను. సముద్రము నిండా నీరెలా ఉందో ఈ భూమి అంతా దేవుని యొక్క మహత్యమును గురించిన జ్ఞానంతో నిండి ఉంటుంది. ఈ భూమి మొత్తం దేవుని యొక్క ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది. సంఘము ఉన్నతమైన స్థానాల్లో ఉండి ప్రజల్ని సరైన మార్గంలో నడిపిస్తారు. పాడైన దాన్ని ఏదైనా మనంగా చేస్తారు. అది దేవుని యొక్క ఉద్దేశం. ఇది చాలా లోతైన మర్మం. దాన్ని మనం తెలుసుకోవాలి. దాన్ని తెలుసుకోకుండా మనం ఒక మూలన కూర్చుందాం, ఎలాగోలా పరలోకం వెళ్దామంటే కాదు. మనం దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చాలి. స్క్రీన్పై క్యూఆర్ కోడ్ ఉంటుంది. ఈ పరిచర్యకు ఆర్థికంగా సహకరించండి. నేను మీ గురించి ప్రార్థన చేస్తాను. మహాపరిశుద్ధుడా, సర్వశక్తి కలిగిన దేవా, ఈ కార్యక్రమమునైనా అనేక మందికి ఆశీర్వాదకరంగా దీవించండి. ఈ వాక్యం విన్నవాళ్ళు మీ ఉద్దేశం ఏంటో అర్థం చేసుకోవాలి. నాయనా, మీ పని కోసం ప్రార్థన చేయాలి. మీ పని కోసం ఆర్థికంగా సహకరించాలి. వాళ్ళు ఉన్నతమైన స్థానాల్లో ఉండాలి. తద్వారా అనేక మందిని సరైన మార్గంలో నడిపించాలి. మీ మార్గంలో నడిపించాలి. మేము ఉన్నది అంటే సంఘం ఉన్నది పాడైపోయిన దాన్ని ఏదైనా మనంలో మేము మార్చాలి. మీ చిత్తాన్ని భూమి మీద నెరవేర్చాలి. అంతేకాని మేము రక్షణ పొందాం ఇంకేం అవసరం లేదని కూర్చోవడానికి కాదు. ఏదో ఒక రోజు పరలోకి వెళ్ళిపోతాం కదా అని కూర్చోవడానికి కాదు. ఎక్కడ మీ చిత్తం నెరవేర్చాలి. అటువంటి జ్ఞానం ప్రతి ఒక్కరికి దయచేయండి. మీ పనికి సపోర్ట్ చేస్తున్న వారిని ఆశీర్వదించండి, దీవించండి. సమస్త మహిమ, ఘనత, ప్రభావం మీరే పొందమని నజరేయుడైన యేసు నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్.